సైన్స్ అండ్ టెక్నాలజీ పాఠ్యాంశాలలో భాగంగా న్యూక్లియర్ సెక్టార్కు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అణుశక్తికి సంబంధించి ఇటీవలి కాలంలో గణనీయమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. ఏంటి అంటే రష్యా సహకారంతో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ వంటి వాటి సహాయంతో భారతదేశంలో శక్తి అవసరాలను తీర్చుకునేటటువంటి కోణంలో భారత్ ముందుకు వెళ్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో గడిచిన కొన్ని దశాబ్దాలుగా రష్యాతో మనకున్నటువంటి అనుబంధం ఆధారంగా రోసాటమ్ అనేటటువంటి ఒక సంస్థ ఈ విషయంలో భారత్కు అవసరమైనటువంటి సహాయం చేయడానికి ముందుకు వచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. తద్వారా ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ వంటి వాటి సహాయంతో 2031 నాటికి 22,000కు పైగా మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని అణుశక్తి రంగం నుంచి స్థాపింప చేసుకోవాలని చెప్పేసి భారత్ కృతనిశ్చయంతో ఉన్నటువంటి దరిమిల మరి ఈ కోణంలో ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కొన్ని కీలక పరిణామాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే మనకు IGCARలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అనేటటువంటి ఈ విభాగంలో ఉన్నటువంటి మనకు ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేటటువంటి దాంట్లో మార్చి 2024లో ఇంధనాన్ని లోడ్ చేసేటటువంటి ప్రక్రియ స్టార్ట్ కావడం అనేది జరిగింది. దీని సహాయంతో భారత్ విజయవంతంగా 3వ దశ అణువిద్యుత్ కార్యక్రమంలోకి ఎంటర్ అయినట్లుగా భావించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విస్తారంగా థోరియం రిజర్వ్స్ అనేటటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో మరి వీటికి సంబంధించినటువంటి సాంకేతిక పదజాలాలు అర్థం కావాలి అంటే వాటికి సంబంధించినటువంటి బేసిక్స్ నుంచి మనం స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. మరి ఇక్కడ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేటటువంటివి ఉన్నాయి అంటే మరి స్మాల్ వచ్చింది అంటే ఇంకా పెద్ద రియాక్టర్లు ఉండొచ్చు కదా అనేటటువంటి కోణాన్ని మనం చూడవచ్చు. రియాక్టర్లలో ఎన్ని రకాలు ఉన్నాయి, అదేవిధంగా రియాక్టర్లలో ఏ ప్రక్రియలు జరుగుతాయి, వాటిలో ఇంధనాలుగా వేటిని వాడతాం, ఇవన్నీ కూడా మనము బేసిక్ అంశాలలో భాగంగా ఒకసారి గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించినటువంటి బేసిక్స్ గురించి నేర్చుకునేటటువంటి క్రమంలో మనకు పరమాణు సంఖ్య గురించి, పరమాణు సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి, ఈ కోణంలో మనం కొన్ని అంశాలను తెలుసుకోవాల్సి వస్తుంది. ఆవర్తన పట్టికలోని మూలకాల పరమాణు కేంద్రకాల స్థిరత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలలో అటామిక్ నెంబర్ పరమాణు సంఖ్య అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా మనం చూస్తాం. పరమాణు సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మూలకాల యొక్క స్థానాలు కూడా మారుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా పరమాణు సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ పరమాణు యొక్క కేంద్రకంలో ఉన్నటువంటి కణాల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. మరి పరమాణు కేంద్రకాలలో ఉండేటటువంటి ప్రోటాన్ల సంఖ్యను కావచ్చు, లేదా ఒక తటస్థ పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యను మనం పరమాణు సంఖ్యగా పేర్కొంటూ ఉంటాం. సో దీన్ని Z అనేటటువంటి నెంబర్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. సో దీంట్లో పరమాణు సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కానివ్వండి, లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ప్రోటాన్స్ అనేటటువంటివేమో పరమాణు యొక్క కేంద్రకంలో ఉంటూ ఉండగా ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి పరమాణు యొక్క కేంద్రకం వెలుపల ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలలో పరమాణు కేంద్రకం చుట్టూత పరిభ్రమించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో పరమాణు సంఖ్య తెలిసింది అంటే ఆ పరమాణు యొక్క కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్యను మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఆ పరమాణువులో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యను కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. సో ఇక్కడ మూలకపు పరమాణువులకు ఉండేటటువంటి ఒక విశిష్ట లక్షణంగా మనకు పరమాణు సంఖ్య అనేది కనిపిస్తూ ఉంది. మరి ఈ పరమాణు సంఖ్య ఆధారంగానే ఆవర్తన పట్టికలో ఒక మూలకం యొక్క స్థానము నిర్ధారించబడుతుంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ కనుక గమనిస్తే హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 1గా మనం చెప్తాము. కాబట్టే ఆవర్తన పట్టికలో మొట్టమొదటి స్థానాన్ని లేదా 1వ గడిని హైడ్రోజన్ పరమాణువు ఆక్రమించింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా హీలియంకి సంబంధించి చూస్తే దీని యొక్క పరమాణు సంఖ్య 2 కాబట్టి ఆవర్తన పట్టికలో 2వ స్థానము లేదా 2వ గడిని హీలియం పరమాణువుకు అందించేటటువంటి ప్రయత్నం చేశాము. అంతేకాకుండా పరమాణువు యొక్క కేంద్రకాల స్థిరత్వాన్ని ప్రభావితం చేయడంలోనూ ఈ సంఖ్యనే కీలకమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఒక అంశాన్ని గమనిస్తే
హైడ్రోజన్ మరియు హీలియంలలో ఎవరు స్థిరంగా ఉంటారు అంటే హైడ్రోజన్లో కేవలం ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది అని ఇక్కడ హైడ్రోజన్ పరమాణు సంఖ్య 1 అనడం వల్ల తెలుస్తుంది. హీలియం యొక్క పరమాణు సంఖ్య 2 అంటే హీలియం యొక్క బాహ్య కర్పరంలో దానికి అవసరమైనటువంటి 2 ఎలక్ట్రాన్లను పూర్తి స్థాయిలో కలిగి ఉంది. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా గమనిస్తే కడుపు నిండా భోజనం చేసిన వారికి మళ్ళీ ఆకలి అయ్యే అవకాశం ఉందా అంటే ఒక 4 గంటల వరకు ఎలాంటి బాధ ఉండదు. కాబట్టి ఈ సందర్భంలో కర్పరాలలో ఎలక్ట్రాన్ల సంఖ్య పూర్తిగా నిండి ఉన్నటువంటి పరమాణువు యొక్క కేంద్రకాలన్నీ కూడా అక్కడ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి ఆ సందర్భంలో హీలియంతో కంపేర్ చేస్తే హైడ్రోజన్ అనేది తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టే ఇది రసాయన చర్యలలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్కి తోడుగా మరొక ఎలక్ట్రాన్ని జత చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. రసాయన బంధాలలో ఈ విధమైనటువంటి ధర్మమే కీలకమవుతుంది. న్యూక్లియర్ సెక్టార్లో కూడా ఈ ధర్మమే మనకు కీలకంగా నిలబడడం అనేది జరుగుతుంది. కాబట్టి హీలియం చూడండి రసాయనికంగా జడత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటే హైడ్రోజన్ మాత్రము హైడ్రోక్లోరిక్ ఆమ్లంగా ఇక్కడ క్లోరిన్ తోటి చర్య జరుపుతుంది. అదేవిధంగా H2O ఆక్సిజన్తో చర్య జరిపి నీటి అణువులను ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీంట్లో ఎలక్ట్రాన్ కేవలం 1 ఉండడమే దీనికి కారణంగా మనం చెప్పవచ్చు. సో పరమాణు సంఖ్య పెరిగేటటువంటి కొలది పరమాణు కేంద్రకాల్లోని కేంద్రక కణాల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పరమాణు సంఖ్యతో పాటుగా మనకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేది తెలుస్తూ ఉంది. కాబట్టి మరి ఆ సందర్భంలో మనకు హైడ్రోజన్ విషయానికి వచ్చేసరికల్లా పరమాణు కేంద్రకంలో కేవలము 1 ప్రోటాన్ మాత్రమే ఉంటుంది. హైడ్రోజన్ విషయానికి వచ్చేసరికి హీలియం విషయానికి వచ్చేసరికల్లా 2 ప్రోటాన్స్ ఉంటున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. వీటితో పాటుగా కేంద్రకంలో ప్రోటాన్లతో పాటుగా న్యూట్రాన్లు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో మరిలా న్యూట్రాన్లు కూడా ఉండేటటువంటి సందర్భంలో ఇక్కడ ఎన్ని న్యూట్రాన్లు ఉన్నాయి అనేది తెలవాలి అంటే మనకు దాని యొక్క ద్రవ్యరాశి సంఖ్య కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ద్రవ్యరాశి సంఖ్య మరియు పరమాణు సంఖ్య ఈ రెండిటి యొక్క వ్యత్యాసాన్ని మనము న్యూట్రాన్ల యొక్క సంఖ్యకు సమానంగా మనం పేర్కొంటూ ఉంటాం. అంటే ఒక మూలకం యొక్క ద్రవ్యరాశి సంఖ్య నుంచి పరమాణు సంఖ్యను గనక తీసివేసినట్లయితే ఆ పరమాణు యొక్క కేంద్రకంలో ఎన్ని న్యూట్రాన్లు ఉంటాయో తెలుస్తాయి. మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మరియు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రెండింటినీ కలిపి ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల యొక్క మొత్తం సంఖ్యను కలిపి మనము కేంద్రకం యొక్క కణాల మొత్తం సంఖ్యగా మనం పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంత క్రితం మనకు హైడ్రోజన్కి 1 అనేటటువంటి పరమాణు సంఖ్య ఉంది అని చెప్పేసి అన్నాం. అదేవిధంగా హైడ్రోజన్ యొక్క ద్రవ్యరాశి సంఖ్య విషయానికి వచ్చేసరికల్లా 1. మరి ఆ సందర్భంలో ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య ఈ రెండింటి యొక్క భేదము 1 - 1 = 0. కాబట్టి న్యూట్రాన్లు లేనటువంటి ఏకైక మూలకంగా హైడ్రోజన్ని మనం వివరించే ప్రయత్నం చేస్తాం. ఇంత క్రితం చెప్పుకున్నటువంటి హీలియం సందర్భంగా హీలియం యొక్క పరమాణు సంఖ్య 2, ద్రవ్యరాశి సంఖ్య 4గా పరిగణిస్తూ ఉంటాం. కాబట్టి ద్రవ్యరాశి సంఖ్య మరియు పరమాణు సంఖ్యల యొక్క భేదం మనకి ఇక్కడ 2 కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ పరమాణు సంఖ్య 2 కాబట్టి కేంద్రకంలో 2 ప్రోటాన్లు ఉన్నాయని చెప్పేసి అంటాం. ఇక్కడ ఈ రెండిటి మధ్య భేదం 2 కాబట్టి 2 న్యూట్రాన్లు ఉన్నాయని చెప్పేసి అంటాం. కాబట్టి ద్రవ్యరాశి సంఖ్య ఎంతైతే ఉంటుందో ఆ సంఖ్యలో మనకు కేంద్రక కణాల యొక్క సంఖ్య వ్యవస్థితం అవుతూ ఉంటుంది. సో ఇక్కడ స్థిరత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా చూస్తే పరమాణు సంఖ్య 2 కావచ్చు, 8, 20, 28, 50, 82, 126 ఇలాంటి సంఖ్యలు గనక ఉంటే అంటే బాహ్య కర్పరాలలో ఎలక్ట్రాన్లు అలా ఉంటాయి. అదేవిధంగా పరమాణు కేంద్రకంలో ప్రోటాన్ల సంఖ్య కూడా ఇదే విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంఖ్యలు కలిగినటువంటి మూలకాల యొక్క పరమాణు కేంద్రకాలు స్థిరంగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణం వాటి యొక్క షెల్స్ లేదా కర్పరాలు అనేవి పూర్తి స్థాయిలో ఎలక్ట్రాన్లతో నిండి ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ల సంఖ్య ఆధారంగా రసాయనిక స్థిరత్వాన్ని గురించి మనకు వివరిస్తూ ఉంటే మనకు ఇదే పరమాణు సంఖ్య ఆధారంగా కేంద్రకంలో పెరుగుతున్నటువంటి కేంద్రక కణాల సంఖ్యను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ముఖ్యంగా చూస్తే కణం యొక్క కేంద్రకం పరిమాణం అనేది మారకుండా అదే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ కేంద్రకం వెలుపల ఉండేటటువంటి ఈ కర్పరాల సంఖ్య లేదా కక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ దాని యొక్క పరిమాణం పెరిగేటటువంటి అవకాశం ఉంది. కానీ బయట ఎంత పరిమాణం పెరిగినా కూడా కేంద్రకం యొక్క పరిమాణం పెరగదు, అది స్థిరంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అలాంటి సందర్భంలో
ఒక ఫిక్స్డ్గా ఉండేటటువంటి గదిలో అక్కడ సభ్యుల సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భంలో గమనించండి కొంత అనిశ్చితి పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితి మనకు 82 కంటే ఎక్కువ పరమాణు సంఖ్య ఉన్నటువంటి మూలకాల విషయంలో జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం ల్యాంథనం అనేటటువంటి ఒక మూలకం యొక్క పరమాణు కేంద్రకాన్ని కనుక గమనిస్తే చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో మరియు రెడ్ కలర్లో కనిపిస్తున్నవి కేంద్రక కణాలుగా మనం చెప్తాం. సో వీటిని మనం ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లుగా చెప్తూ ఉన్నాం. అవన్నీ కూడా చూడండి ఒకదానికొకటి దగ్గరగా ఒక బంతి ఆకారంలో ఒకదానితో ఒకటి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో ప్రోటాన్ టు ప్రోటాన్ మధ్య కూలుంబ్ వికర్షణ బలాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. సో ఇక్కడ న్యూట్రాన్ మరియు న్యూట్రాన్ల మధ్య కూడా ఇదే రకమైనటువంటి వికర్షణ బలాలు పనిచేస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత ప్రోటాన్ న్యూట్రాన్ల మధ్య ఆకర్షణ బలాలు అని చెప్పేసి మాత్రం అనకూడదు. ఎందుకంటే ఒక నిర్దిష్ట దూరం దాటిన తర్వాత వికర్షణ బలాలు తిరిగి ఆకర్షణ బలాలుగా ఉండడం వల్ల అవన్నీ కూడా కేంద్రకంలోనే ఫిక్స్డ్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ 82 కంటే అధిక పరమాణు సంఖ్య ఉన్నటువంటి సందర్భాలలో కేంద్రక కణాల మధ్య ఉండేటటువంటి ఈ వికర్షణ బలాలు అధికంగా ఉంటూ ఉండడం వల్ల ఇవి పరమాణు కేంద్రకంలో స్థిరంగా ఇమిడి ఉండలేక ఎప్పుడెప్పుడు కేంద్రకం నుంచి బయటపడదాం అనేటటువంటి ఆలోచనతోటి ఉంటున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ అస్థిరమైనటువంటి ధర్మమే మనకు ఈ రేడియో యాక్టివిటీ లేదా న్యూక్లియర్ సెక్టార్లో ఒక కీలకమైనటువంటి భూమికని పోషించేటటువంటి అంశంగా మనం చూస్తాం. సో ఇక్కడ చూస్తే ఈ 82 కంటే అధిక పరమాణు సంఖ్య ఉన్నటువంటి మూలకాల యొక్క పరమాణు కేంద్రకాల నుంచి అనునిత్యము కొన్ని కణాలు కావచ్చు, కొంత శక్తి కావచ్చు బయటికి ఉద్గారించబడేటటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో ఆ సందర్భంలో వెలుపలికి వచ్చేటటువంటి కణాలుగా మనకు ఆల్ఫా వికిరణాలు కావచ్చు, లేదా వీటిని ఆల్ఫా కణాలు అని చెప్పేసి అంటాం. ఆల్ఫా కణాల సముదాయాన్ని మనం ఆల్ఫా వికిరణ పుంజంగా మనం చెప్తాం. అదేవిధంగా బీటా కణాలు కావచ్చు, ఇక్కడ గామా అనేది వికిరణంగా మనం చెప్తాం. ఇది రేడియేషన్ లేదా కొంత ఎనర్జీ శక్తి అనేటటువంటిది కేంద్రకం నుంచి వెలువడుతూ ఉంటుంది. మరి ఈ రూపాలలో అంటే ఈ ఉద్గారాల సంబంధించినటువంటి అంశాలలో భాగంగా ప్రతి పరమాణు కేంద్రకం కూడా కొంత కణాలను కావచ్చు, శక్తిని కావచ్చు బయటికి ఉద్గారించడం ద్వారా స్థిరత్వాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేస్తుంది. వాటిని మనం ఆల్ఫా కణాలు అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రాన్లు లేనటువంటి హీలియం కేంద్రకాలను మనం ఆల్ఫా కణాలుగా చెప్తాము. దీన్ని He24 అనేటటువంటి సంకేతంతో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ బీటా కణాలు అనేవి పరమాణు కేంద్రకం నుంచి వెలువడేటటువంటి ఎలక్ట్రాన్లుగా మనం చెప్తాం. సార్ ఎలక్ట్రాన్లు అనేవి పరమాణు కేంద్రకంలో ఎందుకు ఉంటాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి న్యూట్రాన్లు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో విచ్ఛిన్నం చెంది ప్రోటాన్ మరియు ఎలక్ట్రాన్లుగా మారేటటువంటి ప్రయత్నం చేస్తాయి. న్యూట్రాన్ యొక్క విద్యుదావేశము తటస్థం కాబట్టి ప్రోటాన్ పాజిటివ్, అదేవిధంగా ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆవేశాలను కలిగి ఉంటుంది. కాబట్టి న్యూట్రల్గా ఉన్నటువంటి న్యూట్రాన్ కాస్త ప్రోటాన్ మరియు ఎలక్ట్రాన్లుగా విచ్ఛిన్నం చెందడం అనేది జరుగుతుంది. మరి ప్రోటాన్ అనేది కేంద్రకంలోనే ఉంటుంది, కానీ ఎలక్ట్రాన్కి కేంద్రకంలో స్థానం లేదు. కాబట్టి ఈ విధంగా న్యూట్రాన్ విచ్ఛిన్నం వల్ల పరమాణు కేంద్రకంలో ఏర్పడినటువంటి ఎలక్ట్రాన్ కేంద్రకం నుంచి వెలుపలకు వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఒక బీటా కణంగా వెలుపలకు వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఇలా మూలకాలు స్థిరత్వాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఈ ధర్మాన్నే ఒక రకంగా రేడియో ధార్మికత అనేటటువంటి అంశంగా మనం చూస్తాం. ఇక ఇలా ఒక అస్థిర మూలక పరమాణు కేంద్రకం నుంచి ఆల్ఫా, బీటా, గామా ఉద్గారాలు వెలుపలకు రావడాన్ని మనం రేడియో ధార్మికత ఉద్గారం అని చెప్పేసి అంటాం. అలాంటి ధర్మాలు ప్రదర్శించేటటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ లేదా రేడియో ధార్మిక మూలకాలు అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. ఈ ప్రాసెస్ని మనము రేడియో యాక్టివ్ ఎమిషన్ అనేటటువంటి పేరుతోటి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక మనకు ముఖ్యంగా చూస్తే అత్యంత కీలకంగా మరియు రకరకాల ప్రయోజనాలకు ఉపయోగపడేటటువంటి రేడియో ధార్మిక మూలకంగా యురేనియం అనేది కనిపిస్తూ ఉంది. దీని యొక్క ముడి ఖనిజం అనేది పిచ్ బ్లెండ్ అంటాం. దీన్నే మరో రకంగా ఎల్లో కేక్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. అలా అని కేక్ కాదండి, ఇది ఎల్లో కేక్ అనేది జస్ట్ దాని యొక్క సాధారణమైనటువంటి నేమ్ మాత్రమే. చూడ్డానికి మామూలుగా కనిపిస్తుంది కానీ చాలా డేంజరస్ ముడి ఖనిజంగా ఇది మనకు కనిపిస్తుంది. సో ఈ పిచ్ బ్లెండ్ నుంచి ఈ విధమైనటువంటి ఆల్ఫా, అదేవిధంగా బీటా మరియు గామా వంటి వికిరణాలు ఉద్గారించబడుతున్నట్లుగా 1896లో హెన్రీ బెకరెల్ మహాశయుడు కనుక్కోవడం జరిగింది.
ఈ ఆవిష్కరణ ఫలితంగా భౌతిక శాస్త్రంలో మరొక డిసిప్లిన్ అనేది ఆవిర్భవించడం జరిగింది, ఒక స్పెషలైజేషన్ అనేది ఆవిర్భవించడం జరిగింది. ఈ నూతన శాస్త్రాన్ని మనము కేంద్రక భౌతిక శాస్త్రము, న్యూక్లియర్ ఫిజిక్స్ అనేటటువంటి పేరుతోటి పిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా కేంద్రక కణాలతోటి ఇది అసోసియేట్ అయ్యి ఉన్నటువంటి ఒక శాస్త్రంగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ గమనిస్తే ఇలా వెలువడేటటువంటి ఆల్ఫా బీటా గామాల ఉద్గారాన్ని మనం రేడియో ధార్మికత అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. ఈ రేడియో ధార్మికత అనేది 2 రకాలుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీంట్లో మొదటిది సహజ రేడియో ధార్మికత, అంటే ఒక మూలకం నుంచి ఎలాంటి బాహ్య శక్తుల ప్రమేయం లేకుండా తనంతట తానుగానే ఈ ఆల్ఫా బీటా గామా వికిరణాలు కనుక ఉద్గారం చేస్తే దాన్ని సహజ రేడియో ధార్మికత అంటారు. కృత్రిమ రేడియో ధార్మికత అంటే మనం ఇంత క్రితం ఏం చెప్పుకున్నాము, 82 కంటే పరమాణు సంఖ్య అధికంగా ఉన్నటువంటి మూలకాలలో మాత్రమే ఈ పరమాణు కేంద్రకంలో అస్థిరత ఏర్పడుతుంది, తద్వారా రేడియో ధార్మికత ప్రేరేపించబడుతుందని చెప్పేసి అనుకున్నాం. మరి ఈ సందర్భంలో 82 కంటే తక్కువ పరమాణు సంఖ్య ఉన్నటువంటి మూలకాలను కూడా కొన్ని ప్రక్రియల ద్వారా వాటిని రేడియో ధార్మిక మూలకాలుగా గనక పరివర్తనం చెందించితే దాన్ని కృత్రిమ రేడియో ధార్మికతగా చెప్తాం. సో ఈ సందర్భంలో ఆ నైట్రోజన్ లేదా ఆక్సిజన్ లేదా సల్ఫర్ ఇలాంటి తేలికపాటి లేదా స్థిరమైనటువంటి పరమాణు కేంద్రకాలను ఆల్ఫా కణాలు కావచ్చు లేదా న్యూట్రాన్ల వంటి తేలిక కణాలతోటి తాడనం చెందించినప్పుడు, ఢీ కొట్టించినప్పుడు వాటి యొక్క పరమాణు కేంద్రకాలు అస్థిరంగా మారేటటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఆ పరమాణు కేంద్రకాలు తిరిగి కొన్ని రకాలైనటువంటి వికిరణాలను ఉద్గారించేటటువంటి సందర్భంలో ఈ రేడియో ధార్మికతను మనము కృత్రిమ రేడియో ధార్మికతగా పేర్కొంటాం. ఇక్కడ యురేనియము, రేడియము మరియు థోరియం వంటి మూలకాలు సహజంగానే భారీ పరమాణు సంఖ్యలను కలిగి ఉంటాయి కాబట్టి ఆ సందర్భంలో వీటి నుంచి సహజంగానే రేడియో ధార్మికతను వెలువరిస్తూ ఉంటాయి కాబట్టి వీటిని సహజ రేడియో ధార్మిక మూలకాలుగా మనం పేర్కొంటూ ఉంటాం. ఇక తేలికపాటి కణాలను ఇక్కడ మనం న్యూట్రాన్లు కావచ్చు లేదా ఆల్ఫా వంటి కణాలతోటి తాడనం చెందించినప్పుడు ఇవి వాటి యొక్క కేంద్రకాలను అస్థిరంగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తాయి. తద్వారా తేలికపాటి స్థిరమైనటువంటి పరమాణు కేంద్రకాలు కూడా రేడియో ధార్మిక స్వభావాన్ని ప్రదర్శించేటటువంటి ధర్మాన్ని మనం కృత్రిమ రేడియో ధార్మికతగా పేర్కొంటూ ఉంటాం. సో ఇలా మనకు కృత్రిమ లేదా ప్రేరిత రేడియో ధార్మికత అనేది కనిపిస్తూ ఉంటుంది. సో నైట్రోజన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, సల్ఫర్ ఇలా తేలికపాటి కణాలను మనము రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్గా మార్చేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. కృత్రిమ రేడియో ధార్మికతను 1934లో ఐరన్ క్యూరీ మరియు ఫ్రెడరిక్ జోలియట్ అనేటటువంటి 2 శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. సో ఇక్కడ అణుధార్మికత లేదా రేడియో ధార్మికతకు ప్రమాణాలుగా బెకరెల్, రూథర్ఫర్డ్ మరియు క్యూరీ. ఇక్కడ ఏంటంటే విఘటనాలు పర్ సెకండ్ అనేటటువంటి పేరుతోటి వీటిని కొలుస్తాం. అంటే 1 సెకనుకు ఎన్ని వికిరణాలను లేదా ఉద్గారాలను వెదజల్లింది అనేటటువంటి కోణంలో ఒక పదార్థం యొక్క ఈ రేడియో ధార్మికత యొక్క ప్రమాణాలను నిర్ధారించేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో దీంట్లో అన్నిటికంటే తక్కువ ప్రమాణంగా మనకు రూథర్ఫర్డ్ అనేది కనిపిస్తుంది, అన్నిటికంటే పెద్దదిగా క్యూరీ అనేటటువంటి ప్రమాణాన్ని మనం చూస్తాం. సో ఇక్కడ విఘటనాలను గమనించేటటువంటి సందర్భంలో మనకు బబుల్ ఛాంబర్ అని, అదేవిధంగా గిగర్ ముల్లర్ కౌంటర్ అనేటటువంటివి అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో ఒక మూలకం నుంచి వెలువడేటటువంటి రేడియేషన్ యొక్క స్వభావాన్ని, రేడియేషన్ యొక్క సంఖ్యను కొలిచేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక నెక్స్ట్ కనుక గమనిస్తే మూలకాల యొక్క పరమాణు కేంద్రకాలు వెలువరించేటటువంటి శక్తినే కేంద్రక శక్తి, న్యూక్లియర్ ఎనర్జీగా మనం చెప్తాం. మరో రకంగా మూలకపు పరమాణు కేంద్రకాలకు ఉండేటటువంటి శక్తినే మనము కేంద్రక కణాలకు ఉండేటటువంటి శక్తిని కేంద్రక శక్తిగా మనం పరిగణించే ప్రయత్నం చేస్తాం. ఈ రకమైనటువంటి కేంద్రక శక్తిని ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. మరి ఈ రకంగా అణు రియాక్టర్లలో ఏర్పడేటటువంటి కేంద్రకాలకు ఉండేటటువంటి శక్తిని అణు రియాక్టర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ విద్యుత్తుని శాంతి ప్రయోజనాల కోసం ఉపయోగించేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే అణు విద్యుత్కి సంబంధించి మరొక అంశం ఏంటి అంటే ఇది పర్యావరణ హితమైనటువంటి ఇంధనంగా మనకు పరిగణించబడుతుంది. ఏ సందర్భంలో అంటే ఆయా అణు రియాక్టర్లను పూర్తి భద్రతా ప్రమాణాలతో మెయింటైన్ చేస్తున్నటువంటి సందర్భాలలో ఎలాంటి వికిరణాలు కూడా ఇక్కడ మనకు ఉద్గారించబడవు. అదేవిధంగా ఎలాంటి కర్బన ఉద్గారాలు కూడా మనకు గాలిలో విడుదలయ్యేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఆ సందర్భంలో మనము అణుశక్తిని పర్యావరణ హితమైనటువంటి ఇంధనంగా పేర్కొంటూ ఉంటాం.
సో ఇక్కడ పరమాణువు యొక్క కేంద్రకాల నుంచి వెలువడేటటువంటి శక్తిని కేంద్రక శక్తి అన్నాం. ఈ కేంద్రక శక్తిని ఉపయోగించేటటువంటి సందర్భంలో రెండు రకాలైనటువంటి ప్రక్రియలు మనకు కీలకంగా మారేటటువంటి అవకాశం ఉంది. సో అలా పరమాణువులు విచ్ఛిత్తి చెంది శక్తిని వెలువరించేటటువంటి ప్రక్రియలను కూడా మనము ఒక రకంగా కేంద్రక చర్యలు అంటాము. ఇక్కడ విచ్ఛిత్తి చెందేటటువంటి ప్రక్రియలే కాదు, రెండు కంటే ఎక్కువ పరమాణు కేంద్రకాలు కలవడం వల్ల ఏర్పడేటటువంటి ప్రక్రియలను కూడా మనం కేంద్రక చర్యలుగా పరిగణిస్తాం. ఈ కేంద్రక చర్యలు ప్రక్రియ ఆధారంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒక భారీ పరమాణు కేంద్రకం కనుక విచ్ఛిత్తి చెందితే దాన్ని కేంద్రక విచ్ఛిత్తిగా మనం చెప్తాం. రెండు తేలికపాటి కణాలు సంలీనం చెంది ఒక భారీ పరమాణు కేంద్రకంగా మారినట్లయితే దాన్ని కేంద్రక సంలీనము లేదా కేంద్రక సమ్మేళనం అనేటటువంటి ప్రక్రియగా చెప్తాం. సంలీనం లేదా కేంద్రక సమ్మేళనం. సో దీన్నేమో ఫ్యూషన్ ప్రాసెస్ అంటాము. న్యూక్లియర్ ఫ్యూషన్ అనేటటువంటిది ఒక రకం. విచ్ఛిత్తిని న్యూక్లియర్ ఫిషన్గా మనం చెప్తాం. సో సమ్మేళనాన్ని న్యూక్లియర్ ఫ్యూషన్గా మనం వివరించే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యురేనియం లాంటి భారీ పరమాణు కేంద్రకాలను న్యూట్రాన్ల వంటి కణాలతో తాడనం చెందించినప్పుడు ఇవి అస్థిర పరమాణు కేంద్రకాలుగా మారి రెండు విభిన్నమైనటువంటి బేరియం మరియు క్రిప్టాన్ అనేటటువంటి పరమాణు కేంద్రకాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. ఈ ప్రక్రియలో అధిక మొత్తంలో శక్తి వెలువడమే కాకుండా మరొక 3 వరకు న్యూట్రాన్లు వెలువడేటటువంటి అవకాశం ఉంది. వీటిని థర్మల్ న్యూట్రాన్స్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తూ ఉంటాం. ఇక్కడ డ్యూటీరియం మరియు ట్రీటియం అనేటటువంటి హైడ్రోజన్ యొక్క ఐసోటోపులుగా వీటిని మనం చెప్తాము. ఇవి రెండు సమ్మేళనం చెందడం ద్వారా, కలవడం ద్వారా ఫ్యూషన్ అనేటటువంటి ప్రక్రియ లేదా కేంద్రక సమ్మేళనము లేదా సంలీన ప్రక్రియలో హీలియం అనేటటువంటి పరమాణు కేంద్రకంగా మారుతుంది. ఈ ప్రక్రియలో మనకు అధిక మొత్తంలో శక్తి వెలువడేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇక్కడ సూర్యుడు వంటి నక్షత్రాలలో కేంద్రక సంలీనం వంటి ప్రక్రియల ద్వారా శక్తి విడుదలయ్యేటటువంటి పరిణామ క్రమాన్ని మనం చూస్తాం. సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి పదార్థము 1 సెకనుకు 4 బిలియన్ల పరిమాణంలోని పదార్థము కేంద్రక సంలీనంలో పాల్గొనడం ద్వారా మనకు అమితమైనటువంటి ఉష్ణరాశిని, వెలుతురుని అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ మనకు సెకనుకు 4 బిలియన్ల పరిమాణంలో ఉండేటటువంటి పదార్థం అనేది, అణువులు అనేటటువంటివి లేదా పరమాణువులు అనేటటువంటివి మనకు కేంద్రక సమ్మేళనం లేదా కేంద్రక సంలీన ప్రక్రియలో భాగంగా శక్తిని అందించేటటువంటి క్రమంలో అవి ఒకదానితో ఒకటి సంలీనం చెంది హీలియం కేంద్రకాలను ఏర్పరిచేటటువంటి ప్రయత్నం చేస్తాయి. తద్వారా నక్షత్రాలు నిరంతరాయంగా మనకు శక్తిని అందించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. సో వాటి యొక్క ద్రవ్యరాశి పూర్తిగా అయిపోయేంత వరకు ఈ కేంద్రక సంలీన ప్రక్రియలు అనేవి ఏర్పడుతూనే ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే కేంద్రక సంలీనం ఏర్పడాలంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అవసరమవుతాయి. సాధారణ భూ వాతావరణ పరిస్థితులలో ఇవి ఏర్పడేటందుకు అవకాశం అనేది లేదు. కాబట్టి కేంద్రక విచ్ఛిత్తిని కూడా గనక మనం గమనిస్తే 1930స్లలో ఎన్రికో ఫెర్మి అనేటటువంటి శాస్త్రవేత్త న్యూట్రాన్లకు పరమాణు కేంద్రకాలని విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తి ఉందని చెప్పేసి కనుక్కోవడం జరిగింది. తను న్యూట్రాన్లను కేంద్రక కత్తెరలుగా, న్యూక్లియర్ సీజర్స్గా పేర్కొనేటటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఎన్రికో ఫెర్మి అందించినటువంటి ఈ ఆవిష్కరణ ద్వారానే మనకు ఈ రియాక్టర్లకు సంబంధించినటువంటి సాంకేతికతలు వెలుగులోకి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ న్యూట్రాన్ల వంటి తేలికపాటి కణాలతో యురేనియం వంటి భారీ మూలక పరమాణు కేంద్రకాలు తాడనం చెందించినప్పుడు రెండు చిన్న కేంద్రకాలుగా విడగొట్టబడేటటువంటి ప్రక్రియనే కేంద్రక విచ్ఛిత్తి, న్యూక్లియర్ ఫిషన్ ప్రాసెస్గా మనం చెప్తూ ఉన్నాం. సో ఒక న్యూట్రాన్ కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియలో పాల్గొంటూ ఒక భారీ పరమాణు కేంద్రకాన్ని విచ్ఛిత్తి చెందించినప్పుడు ఇక్కడ బేరియం మరియు క్రిప్టాన్ అనేటటువంటి రెండు తేలికపాటి పరమాణు కేంద్రకాలుగా మారడంతో పాటుగా మరొక 3 థర్మల్ న్యూట్రాన్స్ అనేటటువంటివి వెలువడుతూ ఉన్నాయి. ఈ ప్రక్రియలో వాడింది 1 న్యూట్రాను, వెలువడినాయి 3 న్యూట్రాన్లు. అలాంటి సందర్భంలో మరికొన్ని యురేనియం పరమాణు కేంద్రకాలు గనక ఆ 3 న్యూట్రాన్లకు అందుబాటులో ఉన్నట్లయితే అవి ఇమ్మీడియట్గా మరొక 3 యురేనియం పరమాణు కేంద్రకాలను విచ్ఛిత్తి చెందించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఆ సందర్భంలో 3 న్యూట్రాన్లు చర్యలో పాల్గొన్నాయి కాబట్టి సెకండ్ ఫేజ్కి వచ్చేసరికల్లా ప్రతి న్యూక్లియర్ ఫిషన్ ప్రాసెస్లో మరొక 3 న్యూట్రాన్లు కూడా వెలువడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సెకండ్ ఫేజ్కి వచ్చేసరికల్లా మనకు
9 న్యూట్రాన్లు అనేవి అందుబాటులో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ 9 న్యూట్రాన్లు మరొక 9 యురేనియం పరమాణువులు కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే అదేవిధంగా మనకు ఈ విచ్ఛిత్తి ప్రక్రియ అనేది కంటిన్యూస్గా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎప్పటి వరకు అంటే అక్కడ న్యూట్రాన్లకు అందుబాటులో ఉన్నటువంటి యురేనియం పరమాణువులు మొత్తం కూడా అయిపోయేంత వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రక్రియను మనము శృంఖల చర్య లేదా గొలుసు చర్యలుగా మనం పేర్కొంటూ ఉంటాం. సో కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియను 1938లో ఆటో హాన్ మరియు స్ట్రాస్మన్ అనేటటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. ఈ ప్రక్రియలో అధిక మొత్తంలో శక్తి వెలువడుతూ మరికొన్ని స్వేచ్ఛ న్యూట్రాన్లు కూడా బహిర్గతం అయ్యేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి కనుక మనం గమనిస్తే కేంద్రక విచ్ఛిత్తిని 2 రకాలుగా మనము విభజించడం జరిగింది. ఇక్కడ విచ్ఛిత్తి తర్వాత విడుదలయ్యేటటువంటి న్యూట్రాన్ల యొక్క సంఖ్యను ఆధారంగా చేసుకొని ఈ సంఖ్యను మనము పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంచుకోగలిగితే దాన్ని మనము కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అంటాం. ఒకవేళ కంట్రోల్ కాకపోతే దాన్ని మనము అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్గా మనం చెప్తాం. సో దీంట్లో మనకు మొదటిది అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి, అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిషన్ ప్రాసెస్గా దీన్ని మనం చెప్తాం. రెండవ ప్రక్రియ నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి, కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ లేదా కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిషన్ ప్రాసెస్గా మనం చెప్తాం. సో ఒక న్యూట్రాన్ విచ్ఛిత్తులో పాల్గొని 3 న్యూట్రాన్లను వెలువరిస్తుంది. ఈ 3 న్యూట్రాన్లు మరొక 3 యురేనియం పరమాణు కేంద్రకాలతో చర్య చెందినప్పుడు అది విచ్ఛిత్తి చెందడం ద్వారా 9 న్యూట్రాన్లను వెలువరిస్తుంది. నెక్స్ట్ ఆ 9 న్యూట్రాన్లు కూడా మరొక 9 యురేనియం పరమాణువుల మీద చర్య జరిపినప్పుడు అలా ఆ ప్రాసెస్ పెరుగుతూ పోతూ ఉంటే దాన్నే మనం శృంఖల చర్య లేదా గొలుసు చర్యగా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ న్యూట్రాన్ల సంఖ్యను అదుపు చేయడం ద్వారా ప్రతిసారి వచ్చేటటువంటి 3 ఎక్సెస్ న్యూట్రాన్లలో రెండింటిని శోషింప చేసుకొని ఒకదాన్ని మాత్రమే అందుబాటులో ఉంచేటట్లుగా చేసి ఈ ఒక న్యూట్రాన్ మరొక యురేనియం పరమాణు కేంద్రకంతో విచ్ఛిత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడు తిరిగి వచ్చేటటువంటి మరొక 3 న్యూట్రాన్లలో రెండింటిని శోషింప చేసుకొని ఒకదాన్ని అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇలా ప్రతిసారి ఒక న్యూట్రాన్ని మాత్రమే అందుబాటులో ఉంచేటట్లుగా చేసేటటువంటి ఆ విచ్ఛిత్తి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనము నియంత్రిత విచ్ఛిత్తి ప్రక్రియగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో దీనికోసము న్యూట్రాన్లను శోషింప చేసుకునేటటువంటి పదార్థాలను రియాక్టర్లలో ఉంచడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ 3 న్యూట్రాన్లు వెలువడ్డాయి. వీటిలలో ఈ న్యూట్రాన్లను అబ్జర్వ్ చేసుకునేటటువంటి పదార్థాలు వీటిని శోషించుకున్న తర్వాత తిరిగి ఒకటే న్యూట్రాన్ అనేటటువంటిది అందుబాటులో ఉంటుంది. ఇది మరొక యురేనియం మీద చర్య జరిపేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇలా ఈ ప్రక్రియ సాగుతూ ఉంటే దాన్ని మనం కంట్రోల్డ్ అంటాం. ఒకవేళ అలా కాకుండా వెలువడ్డ 3 న్యూట్రాన్లు కూడా 3 యురేనియం పరమాణు కేంద్రకాలను విచ్ఛిత్తి చెందించడము, అలా వెలువడినటువంటి ఎక్సెస్ 3 న్యూట్రాన్లు కూడా మరొక విచ్ఛిత్తి ప్రక్రియలో పాల్గొనటము, ఇలా వెళ్తూ ఉంటే దాన్ని మనము అనియంత్రిత చర్యగా అంటాం. ఈ సందర్భంలో అంటే అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియలో భారీ స్థాయిలో పేలుడు ఏర్పడేందుకు అవకాశం ఉంది. ఎందుకని? ప్రతి విచ్ఛిత్తి సందర్భంగా శక్తి వెలువడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎన్ని విచ్ఛిత్తి ప్రక్రియలు ఏర్పడితే అంత పరిమాణంలో సుమారుగా 200 MeV వరకు శక్తి వెలువడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి సాధ్యమైనంత తక్కువ సమయంలోనే అధిక న్యూట్రాన్లు, అధిక యురేనియం పరమాణు కేంద్రకాలను విచ్ఛిత్తి చెందించే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఈ సందర్భంలో అది భారీ పేలుడుకు దారితీసేటందుకు అవకాశం ఉంది. సో యురేనియం బాంబులలో ఇమిడి ఉన్నటువంటి సూత్రంగా మనం ఈ అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియను చెప్పుకుంటాం. సో ఇక్కడ న్యూట్రాన్లను అదుపు చేస్తూ ఉండడం ద్వారా కేంద్రక విచ్ఛిత్తి అదుపులో ఉంటుంది. తద్వారా వెలువడేటటువంటి శక్తి కూడా మన మానవ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకు ఈ నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి అనేది అణు రియాక్టర్లలో ఉపయోగపడేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ అణు రియాక్టర్లకు సంబంధించి చూస్తే ఈ న్యూక్లియర్ రియాక్టర్ల వంటి పరికరాలతో కేంద్రక విచ్ఛిత్తి ద్వారా వెలువడేటటువంటి శక్తిని విద్యుత్ ఉత్పత్తి కోసము, అదేవిధంగా ఈ జలాంతర్గాములను నడిపించేటటువంటి కోణంలో శక్తి అవసరాల కోసము ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాము. న్యూక్లియర్ రియాక్టర్ను కూడా ఎన్రికో ఫెర్మి అనేటటువంటి శాస్త్రవేత్త 1942లో ఆవిష్కరించడం జరిగింది. ఎన్రికో ఫెర్మి ఆవిష్కరించినటువంటి ఈ రియాక్టర్ని చికాగో పైల్ లేదా అటామిక్ పైల్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. సో అటామిక్ పైల్, చికాగో పైల్ అంటే ఏంటి అంటే ఎన్రికో ఫెర్మి ఆవిష్కరించినటువంటి ఒక న్యూక్లియర్ రియాక్టర్గా దీన్ని మనం చెప్తాం.
మొట్టమొదటి రియాక్టర్లుగా వీటికి పేరుంది. 1942లో వీటిని ఆవిష్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్లో నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ కనబడుతూ ఉంటే న్యూక్లియర్ బాంబ్ లేదా యురేనియం బాంబ్ అంటే యురేనియం మూలకాలను ఉపయోగించి రూపొందించినటువంటి బాంబులు, వీటినే మనము న్యూక్లియర్ బాంబులుగా అంటాం. వీటిలో అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇక్కడ యురేనియంతో పాటుగా ప్లూటోనియంతో కూడా బాంబులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే యురేనియంతో కంపేర్ చేస్తే ప్లూటోనియం బాంబులు కాస్త శక్తి తక్కువగా ఉన్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇలా మనకు తయారైనటువంటి ఈ అణు రియాక్టర్ల సహాయంతో భారత్ లాంటి దేశాలలో శాంతి ప్రయోజనాల కోసం అణుశక్తిని ఉపయోగించుకుంటూ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం కనుక చూస్తే దేశవ్యాప్తంగా ఏర్పాటైనటువంటి 7 వరకు న్యూక్లియర్ కేంద్రాలలో 22 వరకు అణు రియాక్టర్లు మనకు పనిచేస్తూ ఉంటే ఈ అణు రియాక్టర్ల ద్వారా సుమారుగా 7480 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దీన్ని 2031 వరకు 22,000 మెగావాట్లకు పైగా అణు విద్యుత్తుని స్థాపింప చేసుకోవాలని, దీన్ని ప్రస్తుతము 1.6% మాత్రమే ఈ అణు విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంటే దీన్ని 25% వరకు పెంచాలని చెప్పేసి అని భారత్ కృత నిశ్చయంతో ఉంది. మరి దాంట్లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి రియాక్టర్లకు సంబంధించినటువంటి విషయాలను, అదేవిధంగా భారతదేశంలో ఏర్పాటైనటువంటి పరిశోధన రియాక్టర్లకు సంబంధించినటువంటి అంశాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.